హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై కుకింగ్ డైరీస్. ఈరోజు అరటికాయ కూర లేదా అరటికాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సినవి 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ బియ్యం, ఒక చిన్న కొబ్బరికాయ ముక్క, కొంచెం పల్లీలు, 2 ఎండుమిరపకాయలు, 1/4 టీ స్పూన్ మెంతులు. ఇక్కడ 2 మెంబర్స్కి సరిపోయేటట్టు కర్రీ చేస్తున్నా. ఇప్పుడు అరటికాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, బెల్లం, ఉప్పు, పసుపు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయి బాగా వేడెక్కిన తర్వాత ధనియాలు, జీలకర్ర, ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకుందాం. ఈ స్పైసెస్ యాడ్ చేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ని కూడా ఇస్తాయి. బియ్యం, పల్లీలు, ఎండుమిరపకాయ, కొబ్బరికాయ ముక్క మనం తర్వాత యాడ్ చేసుకుందాం. అవి త్వరగా కుక్ అయిపోతాయి కదా. ఇది ఒకసారి మనం బాగా డ్రై రోస్ట్ చేసుకుందాం, మంచి అరోమా వచ్చినంత వరకు. బియ్యం కూడా కొంచెం మనకి లైట్గా కలర్ చేంజ్ అయినంత వరకు రోస్ట్ చేసుకుందాం. కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు, కొబ్బరికాయ ముక్క యాడ్ చేసుకొని మరొక్కసారి సాట్ చేసుకుందాం. సాట్ చేసుకున్న తర్వాత ఫైన్గా పౌడర్ చేసుకుందాం. పౌడర్ చేసి పేస్ట్ లాగా చేసుకొని సైడ్ ఉంచుకోండి. చూసారు కదా, ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ కడాయిలోని ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి. మనకు 2 టీ స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోండి. ఆ పచ్చిమిరపకాయ, కరివేపాకు ఫ్లేవర్ ఉల్లిపాయలకి పట్టేటట్టు ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకోండి బాగా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి, ఆనియన్స్ సాఫ్ట్ అవ్వడం కోసం. పసుపు కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి, 1/4 టీ స్పూన్. మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఉప్పు, పసుపు ఆనియన్స్కి బాగా పట్టేటట్టు ఒక 2 మినిట్స్ బాగా స్టిర్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు సాట్ చేసుకుంటూనే ఉండాలి. బాగా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం ఏగే, చూసారా? ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం. చింతపండు రసం కొంచెం మరుగుతుంది కదా, ఇప్పుడు కొంచెం వాటర్ కూడా అదే రసానికి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోండి. ఒక్కసారి అలా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు, ఇక్కడే ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, కర్రీకి కావాల్సినంత. యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా స్టిర్ చేసి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకుందాం. కొంచెం అలా వేసుకున్న తర్వాత ఆ చింతపండు రసం అరటికాయ ముక్కలకి బాగా పట్టేటట్టు ఒక 2 మినిట్స్ స్టిర్ చేసుకోండి. స్టిర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా సైడ్కి, ఆ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ కర్రీలో మ్యాజిక్ ఇంగ్రీడియంట్ ఈ పేస్టేనండి. ఈ స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాం కదా, సో చాలా టేస్ట్ ఇస్తుంది కర్రీకి. మరొకసారి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని
బాగా స్టిర్ చేసుకోండి. నేను ఇక్కడ 2 మెంబర్స్కే చేస్తున్నాను. కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సేమ్ అదే గ్రేవీకి ఇప్పుడు జాగరీ పౌడర్ 1 టీ స్పూన్ జాగరీ పౌడర్ యాడ్ చేసుకోండి. కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ నాకు సరిపోయింది, కరెక్ట్గా ఉంది. జాగరీ పౌడర్ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్, ఒక 3 మినిట్స్ కానీ అరటికాయ కుక్ అయినంత వరకు అలా ఉంచుకోండి. ఇప్పుడు తీసి చూడండి, అరటికాయ మనకు కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, అరటికాయ ముక్క సో సాఫ్ట్గా, చాలా సాఫ్ట్గా ఉంది, బాగా కుక్ అయ్యింది. ఆ విధంగా కుక్ అవ్వాలి అరటికాయ అన్నది. ఇప్పుడు ఎంతో యమ్మీగా అరటికాయ పులుసు రెడీ. Raw banana is rich in potassium and it cleanses our digestive tract. Thank you.